नाजरीन, हमारे चैनल को लाइक कीजिए और सब्सक्राइब कीजिए और इश्तिहारात के लिए रब्ता करें 93977066। बहुत बहुत शुक्रिया। अस्सलाम वालेकुम। चॉइस न्यूज़ खुसूसी रिपोर्ट में आपका खैर मक़दम है। आप हैं एडिटर इन चीफ चॉइस न्यूज़ मोहम्मद महमूद अज़हर के साथ। पेश खिदमत है ये खुसूसी रिपोर्ट। బ్రాండింగ్ ఏదైతే చూస్తున్నారు సార్, ఇది లాంచ్ వరకు మాత్రమే ఉంటుంది సార్. ఇదంతా కూడా ఇన్కాగ్నిటో వెహికల్స్. బ్రాండ్ వేసుకొని వెళ్తే మనకు దొరకరు కాబట్టి కేవలం విజిబిలిటీ కోసం సార్ ఈరోజు. వందలాది మంది విద్యార్థుల ఉద్యమకారుల త్యాగాల ఫలితం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత 10 సంవత్సరాలలో నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం సమాజంలో వచ్చిన యొక్క బలహీనతను చేసుకోవాలనే దురాశపరుల నేపథ్యంలో ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారు, తెలంగాణ యాంటీ నార్కటిక్స్ బ్యూరో చీఫ్ సందీప్ శాండిల్య గారు, సైబర్ క్రైమ్ అధికారులు, హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ల కమిషనర్లు, ఇతర పోలీస్ అధికారులు నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం దృష్టికి వివిధ అంశాలను, నూతన సవాళ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరిగింది. పోలీస్ వ్యవస్థలో పోలీస్ విభాగమే కాకుండా సిబిసిఐడి, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, యాంటీ కరప్షన్ బ్యూరో, గ్రే హాండ్స్, ఆక్టోబస్, ఇలా వివిధ రకాల, హైదరాబాద్కు వస్తే టాస్క్ ఫోర్స్, సైబరాబాద్ అండ్ రాచకొండకు వచ్చినప్పుడు ఎస్ఓటి, ఇలాంటి వివిధ పోలీసులలో, పోలీస్ డిపార్ట్మెంట్లో వివిధ విభాగాలను ఏర్పాటు చేసి సమస్యలను ఎదుర్కోవడానికి, సమర్థవంతమైన నేరాలను నిర్మూలించే వ్యవస్థను మన పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రపంచం ఆధునిక యుగం వైపు పరిగెడుతుంది. ఈ ఆధునిక యుగం వైపు పరిగెత్తే సందర్భంలో నేరగాళ్ళ యొక్క ఆలోచన ప్రపంచంలో వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ విధంగా అయితే అభివృద్ధి కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం ఉపయోగించుకుంటున్నామో, సాంకేతిక నిపుణులు ఉపయోగించుకుంటున్నామో, నేరగాళ్ళు కూడా ప్యారలల్గా సేమ్ వ్యవస్థల్ని ఆర్థిక నేరాల కోసము, ఇతర నేరాల కోసం వినియోగించుకుంటున్నారు. ఈ నేరాలను దృష్టిలో పెట్టుకొని ఈ నేరాలను నియంత్రించాలన్న ఆలోచనతోటి అధికారులలో నైపుణ్యాన్ని పెంచడమే కాకుండా ఆత్మస్థైర్యాన్ని నింపడం మా ప్రభుత్వం యొక్క బాధ్యత. ఈ నేరాలను నియంత్రించే క్రమంలో ఇందులో పనిచేసే సిబ్బందికి కానీ అధికారులకు కానీ అవసరమైన
అన్ని వసతులను ఏర్పాటు చేయడం అనేది ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత. ఆర్థిక నేరం, అటువంటి నేరాలని కూడా కట్టడి చేయడానికి ఒక వ్యవస్థీకృతమైన పకడ్బందీ వ్యవస్థ ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో మరియు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఈ రెండు విభాగాలని పటిష్టం చేయడానికి సరైన నిధులు మరియు మ్యాన్ పవర్ అన్నిటిని కూడా మంజూరు చేయడం జరిగింది. దీనికి సంబంధించి క్యాబినెట్లో కూడా చర్చించిన తర్వాత ప్రభుత్వము 27 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. దాంట్లో మొదటి విడతగా 30% అంటే దాదాపు 8 కోట్ల రూపాయలు, అంటే మాకు ఎంత అవసరం ఉందో అవసరం మేరకు 8 కోట్ల రూపాయల మేరకు 155 వాహనాలను కొనుగోలు చేయడం జరిగింది ప్రభుత్వం తరఫు నుంచి. వాటిని ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రజలకి మా పోలీస్ శాఖ ద్వారా అంకితం చేసే కార్యక్రమం ఉంటుంది. మొదటగా మా డీజీపీ గారిని గౌరవ ముఖ్యమంత్రి గారికి పుష్పగుచ్చంతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాను. సార్, ఈరోజు ప్రభుత్వం యొక్క లక్ష్యాలని సుస్పష్టంగా మీరు అందరికీ తెలియజేశారు. సిఎస్ఆర్ మాదిరిగా ఎంఎస్ఆర్ మీడియా సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే కొత్త ఒరవడికి ఈరోజు మీరు నాంది పలికారు. సినిమాటోగ్రఫీ అనే సబ్జెక్టు హోమ్ సెక్రటరీ గారి పరిధిలో ఉంటుంది కాబట్టి ఈరోజు తమ సూచనల్ని మా హోమ్ సెక్రటరీ గారు కూడా విన్నారు. త్వరలో తమరితో ఆమోదం తీసుకున్న తర్వాత సినిమా ఇండస్ట్రీ పట్ల ఏ విధంగా ఇప్పుడు తదుపరి సైబర్ సెక్యూరిటీ విభాగం సంబంధించిన వాహన శ్రేణి ప్రజలకి అంకితం చేస్తున్నారు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు. మీడియా మిత్రులు దయచేసి కాస్త ప్లేస్ ఇస్తే వెళ్తాం. ప్లీజ్ దయచేసి కొంచెం इस खुसूसी रिपोर्ट को हमारे नुमाइंदे मीर हैदर अली ने आप तक पहुंचाया। अब चॉइस न्यूज़ चीफ एडिटर मोहम्मद महमूद अजहर को इजाज़त दीजिए। अल्लाह हाफिज़।